Okay, let me tell you one important point, and the important point is they were presenting the biblical literacy that they've learned. Okay? But let me tell you, spirituality and biblical literacy are two different things. I've got a lot of experience in this. I've seen a lot of children, been to a lot of places. With that experience, I'm speaking with a great burden. I've seen children who've grown in the church from the childhood. They've participated in every stage activities. Okay? They've participated in every stage activities. They were the top in the Sunday school, okay, while they were in the Sunday school. But by the time they were studying with me, while I was interacting with them, there were certain friends of mine who've turned to atheists. Can you just imagine a child who was first in class in Sunday school has become an atheist? Can you at least imagine? Can we imagine our children becoming atheists? దేవుణ్ణి నమ్మని బిడ్డలుగా మన బిడ్డలు మారిపోతే పరిస్థితి ఎలా అవుతుంది? బతికేదే దానికోసం, right? Our life is that we transfer the very spirituality that we have acquired over the years to our children. I've seen such people. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళు మన ముందు ప్రజెంట్ చేసింది వాళ్ళు బైబిల్లో నేర్చుకున్న సంగతులను మన ముందు ప్రజెంట్ చేశారు. బట్ ఆత్మీయతకు బైబిల్లో నేర్చుకున్న సంగతులు బైబిల్ని నేర్చుకోవడానికి రెండుటికి దెర్ ఇస్ అ డిఫరెన్స్. మనం అనుకుంటాం స్టేజ్ మీదకి వచ్చి వచనాలు వాళ్ళు వల్లించేసరికల్లా, నో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎవ్రీ వన్, బట్ ఐ వాంట్ టు వార్న్ ఎవ్రీ వన్. భారంతో నేను చెప్పాలనుకుంటున్నాను కొన్ని సంగతులు. నేను చూశాను, వి ఆర్ స్టిల్ సీయింగ్. చిన్నప్పటి నుండి సంఘంలో పెరుగుతారు, గొప్ప గొప్ప సంగతులు దే ప్రెజెంట్. ఓకే, ఐ వాంట్ టు ప్రెజెంట్ సర్టన్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ కరెంట్ సొసైటీ. Number 1, Instagram, Snapchat. Do you know that your children are on Snapchat? You do not know, but your children know. They are on Snapchat. Do you know what happens on Snapchat? We don't know. Do you know what are filters called? We barely know that are there on Instagram if we are using that. What's happening there? అక్కడ ఒక భయంకరమైన మాయాజాలం జరుగుతుంది, ఒక హిప్నాటిజం జరుగుతుంది. ఆ హిప్నాటిజం ఏంటో తెలుసా? నీకు లైక్స్ వస్తే, నువ్వు అందంగా ఉంటే అప్పుడే యు ఆర్ గ్రేట్. చర్చ్కి వచ్చి స్టేజ్ మీద దే విల్ టెల్ ఆల్ ద బైబిల్ వర్సెస్. దే విల్ టెల్, ప్రసంగం చేయమంటే చేసేస్తారు. తర్వాత ఇంటికి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత భయంకరమైన శోధనలో ఉంటారు. అంటే మల్టీ టాలెంటెడ్ అంటాం కదా, అదే. ఆర్ చిల్డ్రన్ ఆర్ రియలీ మల్టీ టాలెంటెడ్. ఏం చేయగలుగుతారు? స్టేజ్ మీద దే కెన్ డూ పర్ఫార్మెన్స్, దే కెన్ ప్లే ద గిటార్, దే కెన్ సింగ్, దే కెన్ ప్లే ద మ్యూజిక్, అండ్ ఆల్సో దే కెన్ ఫాల్ ఇన్ సిన్. దే ఆర్ స్ట్రగలింగ్. వాళ్ళు ఏమేమి స్ట్రగుల్ చేస్తున్నారో మనకు చాలామందికి తెలియదు, కానీ వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటారు. చాలా సంగతుల విషయంలో స్ట్రగుల్ అవుతుంటారు. బార్నా గ్రూప్ వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ చేశారు. ఓకే, ఆ రీసెర్చ్కి వెళ్ళే ముందు ఇంకొన్ని సంగతులు చెప్దాం అనుకుంటున్నాను. అందులో నెంబర్ 1, ఆర్ చిల్డ్రన్ ఆర్ మల్టీ కేపబిలిటీ వాళ్ళకు మన పిల్లలకి ఉంది. మన ముందు ఒకవైపు స్పిరిచువాలిటీ ఆస్పెక్ట్ని ప్రజెంట్ చేస్తారు. స్కూల్ మనం ఏం చెప్తాం తెలుసా? డు నాట్ వేర్ డ్రెస్సెస్ దట్ ఎక్స్పోజ్ యువర్ స్కిన్, బికాస్ క్రిస్టియన్ ఈజ్ నాట్ సపోజ్ టు వేర్ దోస్ డ్రెస్సెస్, రైట్? And when they go to school, they face the situation where all of the children in their annual day party are wearing trendy dresses, and everyone look at them and they mock at them saying, you are not trendy. You are, oka statement anta nenu, okay, chaala bhayankaranga untadi. You are old school. You are outdated. ఎట్లుంటుంది ఆ మాట అంటే? ఒకవేళ 65 years అమ్మమ్మ ఉందనుకోండి, ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నువ్వు బాగాలేదు అని ఒక మాట అనండి. అమ్మమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఒక మాట అనండి. ఎట్లా ఫీల్ అవుతుంది? సెకండ్ స్టేట్మెంట్ చాలా పాజిటివ్గా తీసుకుంటుంది కదా. అంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ అప్డేటెడ్, నాట్ అవుట్డేటెడ్. అలాంటిది మన పిల్లలు ఆ మాకరీని ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు? సో వాట్ దే ట్రై టు డూ ఇస్, దే హ్యావ్ 2 faces. One face this side, the other face that side. One face is towards us, the other face is towards school or college.
ఓకే, సమాజంలో కొన్ని పరిస్థితులు చెప్పాను, సంఘంలో కొన్ని పరిస్థితులు చెప్తాను, ఏమీ అనుకోకండి. ఓకే, కొంచెం ఐ వాంట్ టు స్పీక్ ఓపెన్లీ. ఐవ్ బీన్ టు సర్టన్ సండే స్కూల్స్ ఆర్ సర్టన్ బీబీఎస్ఎస్. నేను అక్కడ వెళ్ళి కూర్చున్నాను. దే డు నాట్ నో ఐఎమ్ గోయింగ్ టు స్పీక్. నేను వెళ్ళి కార్నర్లో కూర్చున్నాను. కొంతమంది అబ్బాయిలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే వాళ్ళు ఎవరు తెలుసా? సీనియర్ అండ్ ఇంటర్మీడియట్ గ్రూప్ పిల్లలు. ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే, దట్ గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్. వై ఆర్ దే కమింగ్ టు చర్చ్? వై హ్యావ్ దే కమ్ టు వీబీఎస్? ఒక్కసారి మైండ్ సెట్ ఆలోచిస్తున్నారా? యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, ఒక్క జేల నుండియే మంచినీరును చేదు నీరును ఊరుతున్నాయి. ఏం చేద్దాం? బార్నా గ్రూప్ వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో ఏం చెప్తుందనంటే, అ చైల్డ్ బిట్వీన్ 4 to 14 years ఏజ్ గ్రూప్లో ప్రభువును యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. ఏజ్ గ్రూప్ 4 to 14. 4 to 14 కాదు, అంతకు ముందు నుండి కూడా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబుల్, ప్రభు యొక్క తల్లి వెళ్ళి వెన్ షీ వాజ్ గ్రీటింగ్ ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేశాడంట. ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను. హీ కుడ్ హియర్. ప్రభు యొక్క తల్లి తనకు చెప్పడము, మాట్లాడడం విన్నాడు. బాగుంది. అంటే తల్లి గర్భము నుండే యూ కెన్ స్టార్ట్ ట్రైనింగ్ అప్ యువర్ చైల్డ్. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, వన్స్ అ చైల్డ్ క్రాసెస్ 14 to 18 ఆ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా అవుతుంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అ చైల్డ్స్ స్పిరిచువల్ ఫార్మేషన్? ఓ చిన్న పంచాయతీ పెడదాం. ఓకే, అదేంటంటే, ఒకవైపు పేరెంట్స్, ఇంకొక వైపు సండే స్కూల్ టీచర్లు. ఎందుకంటే ఇది లిటరల్గా నా జీవితంలో జరిగింది. కొంతమంది పిల్లలు దెవ్ డన్ సర్టన్ మిస్టేక్స్. వెన్ ఐ వెంట్ టు విజిట్ దెమ్, పేరెంట్స్ అందరు నన్ను లాకప్ చేసి చుట్టూ దే వర్ సేయింగ్, బాబు ఏం నేర్పించావు పిల్లలకి? ఆడేం చేశాడు తెలుసా? వీడేం చేశాడు తెలుసా? ఆమె ఏం చేసిందో తెలుసా? దే స్టార్టెడ్ గివింగ్ మీ కంప్లైంట్స్. ఒక ఇన్స్టెన్స్లోనైతే నా గుండె బ్రేక్ అయిపోయింది తెలుసా? వెన్ వీ టీచ్ చిల్డ్రన్, ఉట్టిగా టీచ్ చేయం మనము. ఎట్లా టీచ్ చేస్తామో తెలుసా? నా ఫ్రెండ్స్ చేసిన మిస్టేక్స్, నాకు తెలిసిన గొప్ప వాళ్ళు చేసిన మిస్టేక్స్. చాలామంది పాస్టర్ల జీవితాలు కూడా వింటుంటాం కదా, బయటకు వస్తుంటాయి పాస్టర్ల జీవితాలు. వాళ్ళు చేసిన మిస్టేక్స్, అందరి బ్రతికిన మంచి బ్రతుకు, చెడ్డ బ్రతుకు అన్నీ తెలుసు మనకు. ఇవన్నీ చూసి ఒక భారంతో ఈ బిడ్డ గొప్ప బిడ్డగా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో, ఇందాక అన్న మాట్లాడుతుంటే ఐ కుడ్ సీ దట్ బర్డెన్ ఇన్ హిమ్, రైట్? ఆ భారంతో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ చైల్డ్, దో వీఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ దెమ్, ఆర్ ఈవెన్ ద పర్సన్ ఈజ్ అ సీనియర్ చైల్డ్, ఇవన్నిటిని మనసులో పెట్టుకొని మనము మాట్లాడుతుంటాం అన్నమాట. ఇట్లాంటి ఇన్స్టెన్స్లో ఇప్పుడు ఎవరిపైన నేరారోపణ చేయాలి? పేరెంట్స్ పైన, సండే స్కూల్ టీచర్ల పైన. సరే, నేను రీసెర్చ్ చదువుతాను, మీరు జస్ట్ వినండి. రైట్, ద రీసెర్చ్ సేస్, there is a research that is done, and this research is talking about who is majorly responsible for a child's spiritual growth. ఇందులో ఎక్కువ శాతము ఎవరి రెస్పాన్సిబిలిటీ? ద రీసెర్చ్ సేస్ ఇట్ ఈస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. But the research does not leave it there. The analysis is not left there. But the second thing that the research talks about is, it is also Sunday school teachers' responsibility. నేను చెప్పిన ఎలాగో సండే స్కూల్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. అసలు వీబీఎస్ అయితే అయిపోయింది 10 రోజులు. తర్వాత ఏంటి? వాట్స్ నెక్స్ట్? 10th అయిపోయిన తర్వాత వాట్స్ నెక్స్ట్ తలదింటారు పిల్లలది. ఓకే, ఇప్పుడు మేము అడుగుతున్నాము యాజ్ సండే స్కూల్ టీచర్స్ పేరెంట్స్ని, ఓకే, యాజ్ పేరెంట్స్గా సండే స్కూల్ టీచర్స్ని కూడా, వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ 10 day వీబీఎస్? రీసెర్చ్ అంటుంది, అఫ్ కోర్స్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్, కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, కొన్ని థర్డ్ పర్సన్ కూడా ఉన్నాడు. దట్ పర్సన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ అ చైల్డ్స్ గ్రోత్, స్పిరిచువల్. ఎవరు ఆ థర్డ్ పర్సన్? బైబిల్లో నుండి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ విల్ టాక్ అబౌట్. ఆయన ఎవరంటే లోతుకి అబ్రహాంకి గొడవ జరిగినప్పుడు లోతు ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఎక్కడుందామని? సొదొమ గొమొర్ర. ఇప్పుడు లోతును మనం అడిగే ప్రశ్న ఏంటంటే, లోతు గారు మీరు కరెక్ట్ బీజీవీ చేశారా?
బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కరెక్ట్గా చేశారా? ఎక్కడికి వెళ్ళేటప్పుడు? సొదొమ గొమొరాకి వెళ్ళేటప్పుడు. హౌ మనం ఉండేటువంటి ప్లేస్ పిల్లల యొక్క స్పిరిచువల్ ఇంపాక్ట్ పైన ఎలా చూపిస్తుంది అంటే, వి ఆల్ నో వాట్ హ్యాపెండ్. తర్వాత ఏం జరిగింది? లోతు తన పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి వాతావరణం నుండి అక్కడ ఉన్నటువంటి మనుషుల నుండి అయితే కాపాడుకోగలిగాడు, కానీ ఆ కల్చర్ నుండి కాపాడుకోలేకపోయాడు. కాబట్టే సోయార్కి వెళ్ళిన తర్వాత బిడ్డలు ఏమనుకున్నారు? లోకమందు ఏ పురుషుడును లేరు అనుకున్నారు. am I రైట్? అంటే కల్చర్ ఏం చేసింది? అవి వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ పీపుల్, బట్ ఆర్ వి ప్రొటెక్టింగ్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ ద కల్చర్? సో వేర్ ఆర్ దే లెర్నింగ్ దట్ కల్చర్? దే ఆర్ లెర్నింగ్ దట్ కల్చర్ ఇన్ స్కూల్స్. వాట్ డు వి డూ? ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు వచ్చిందా? ఏ స్కూల్ అయితే ఆ అడ్వర్టైజ్మెంట్ మంచిగా ఇచ్చుకుంటుందో ఆ స్కూల్ని చూసి మా పిల్లలు కూడా ఆ ఒకటిలో ఉండాలి, రెండులో ఉండాలి అని అనుకుంటాం. అదొక్కటేనా కావాలి? షల్ ఐ టెల్ యూ వన్ థింగ్? నాకు తెలిసిన కొంతమంది పేరెంట్స్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ పిల్లల్ని దేవ్ జాయిన్డ్ ఇన్ సర్టన్ స్కూల్ వేర్ బయాలజీ వాళ్ళకి చెప్పేటప్పుడు, డూ యూ నో వాట్ దే ఆర్ టాట్ ఇన్ 10th class? We know what they are taught in 10th class. You got connected with what they are taught in 10th class. అది టీచ్ చేసే ముందు స్టార్టింగ్ దే స్టార్ట్ ఇట్ విత్ వర్స్ జెనసిస్ 1:27, ఫలించి అభివృద్ధి పొందండి. ఇట్స్ అ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని జీవిత సంగతులను, సామాన్య సంగతులను వెన్ యూ ఇంట్రడ్యూస్ దట్ టు చిల్డ్రన్, అది దైవిక కోణంలో, దైవిక వాతావరణంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని గురించిన పాజిటివ్ పర్స్పెక్టివ్, రైట్ పర్స్పెక్టివ్ పిల్లలకు వస్తుంది. ఇట్లాంటి తెలుసుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి. బట్ వాట్ డు వి డూ? మనం 1, 2, 3లే చూస్తాం. కాకపోతే అది ఆ స్కూల్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ పిల్లల పైన చూపిస్తుంది? డిడ్ వి డూ దట్ రీసెర్చ్? Parents and Sunday school teachers, if you're really concerned about your children are with you only the 10 days and 1 hour on a Sunday. The remaining time they are in school, they are in tuition. Did you do a proper research? ప్రాపర్ రీసెర్చ్ చేసి వాళ్ళని అక్కడ జాయిన్ చేసామా? ఎందుకంటే ఎంతో కష్టపడి యూ ప్రిపేర్ 10 days. చాలామంది టీచర్స్ మేబీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. యూ లెఫ్ట్ యువర్ వర్క్, యూ లెఫ్ట్ ఎవ్రీథింగ్. పాస్టర్స్ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, దే కేమ్, దే టాట్ చిల్డ్రన్. ఇంత చెమటోడ్చి కష్టపడిన తర్వాత మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. దేనివల్ల? ద స్కూల్ దట్ వి జాయిన్, ద ప్లేస్ వేర్ వి లివ్. Are we sure about the place where we live? Did we do a proper research in about the school that we are joining children? నేను చూసిన కొన్ని స్కూల్స్లో మాత్రం దే ఆర్ ప్యూర్ వెరీ గుడ్ స్కూల్. అంతెందుకు, మా చిన్నప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎలాంటి కాలేజెస్ తెలుసా? దే స్టార్ట్ ద డే విత్ అ ప్రేయర్. మన కార్పొరేట్ కావాలా అంటే నేను పలానా స్కూల్స్కి ఓట్ వేయండి అని నేను అంటలేదు. అది కాదు నా పాయింట్. నా పాయింట్ ఏంటంటే, పిల్లల యొక్క స్పిరిచువల్ ఫార్మేషన్ ఎక్కడ దెబ్బతింటుంది? ఓకే, ఐ ఆల్సో టీచ్ చార్టెడ్ అకౌంటెంట్ స్టూడెంట్స్కి నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. అక్కడ ఒకసారి నేను క్లాస్ తీసుకునేదానికి వెళ్ళినప్పుడు ఆ రోజు నా టాపిక్ ఏంటంటే, ఐ హ్యాడ్ టు ప్రెజెంట్ ఆన్ LGBTQ. క్రిస్టియన్ టు ప్రెజెంట్ ఆన్, నా పరిస్థితి చూడండి ఎట్లుంటుందో. ఓకే, ఐ ప్రెజెంటెడ్ ఆన్ అ బార్డర్లో ప్రభుకి అంటే ప్రభు విషయంలో నేను పాపి నవ్వకుండా తర్వాత పిల్లలకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పక్కకి జరిగిన తర్వాత a child came to me and she asked me, sir, I have a problem, I want to share that problem with you. Okay, go ahead. Sir, I know I've identified that I belong to a different gender, but I do not know how to convey this to my parents. Can you please help me? ఇప్పుడు నేను ఏం చెప్పాలి? మీరు అనుకుంటున్నారేమో మా పిల్లలు అట్లా అవ్వరు అని. నేను ఇందాక ఒక మాట అన్నాను, కల్చర్, సొసైటీ. ప్రభు వాక్యము ఎంత లోతుగా వాళ్ళకి చెప్పాలి. ద డిజైన్ ఆఫ్ లైఫ్, హౌ డిడ్ గాడ్ డిజైన్ దిస్ లైఫ్, ఆ పర్స్పెక్టివ్ని వాళ్ళకి ఎంత చక్కగా ఇవ్వాలి, ఎంత రైట్గా ఇవ్వాలి. ఓకే, ది అదర్ డే ఐ వెంట్ టు అ టీచర్, సిస్టర్ హౌ మచ్ టైమ్ డు ఐ హ్యావ్? ది అదర్ డే ఐ వెంట్ టు అ చర్చ్. అక్కడ నేను ఆ పిల్లలకి టీచ్ చేస్తున్నాను.
I'll tell you the questions that they ask me, okay? పిల్లల మైండ్లో నిజంగా ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాబ్లీ యూ మైట్ థింక్, ఓకే, ఐవ్ టోల్డ్ దిస్ స్టోరీ, ఓకే, టిక్ మార్క్. ఐవ్ టోల్డ్ జెరెమయా స్టోరీ, టిక్ మార్క్. ఐవ్ టోల్డ్ ఎస్తర్ స్టోరీ, టిక్ మార్క్. అయిపోయింది, వెరీ గుడ్. బట్ వాళ్ళు మీ పిల్లలు. మీరు ఎంత తెలియగలలో మీకు తెలుసు. వాళ్ళు అడిగిన ప్రశ్న నేను చెప్తాను. అన్న, జెంటైల్స్ని పెళ్లి చేసుకోవద్దు కదా, ఎస్తర్ ఎందుకు చేసుకుంది? వాళ్ళు అడిగిన ప్రశ్న, ఎస్తర్ గ్రంథంలో దేవుడు పేరు లేనప్పుడు దేవుడు ఎందుకు రాపించినాడు? వాళ్ళు అడిగిన ప్రశ్న, రాహాబు వేశ్య కదా, ఆమె అబద్ధమాడి దేవుని పని చేసింది, వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది, అట్లాంటి ఆమె జీనియాలజీలోకి ఎందుకు వచ్చింది? ఇంకా చెప్పుకుంటూ పోతే సరిపోదు. అన్న, ఖచ్చితంగా బ్యాప్టిజం తీసుకోవాలా? వాటర్ బ్యాప్టిజం అంత ఇంపార్టెంటా? ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆర్ టీచర్స్ థియలాజికలీ ఎక్విప్డ్? టీచర్లు థియలాజికల్గా ఎక్విప్ అయి ఉన్నారా? ఆర్ యు రెడీ టు ఆన్సర్? ఎందుకు తెలుసా ఇది ఆన్సర్ చేయటం? నేను చెప్పాను మా ఫ్రెండ్ ఎథీస్ట్గా మారిపోయిందని. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పే కేపబిలిటీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర, వాళ్ళ సండే స్కూల్ టీచర్స్ దగ్గర లేదు. ఒకవేళ ఆ పేరెంట్స్కి, ఆ సండే స్కూల్ టీచర్స్కి కనుక ఇఫ్ దే హ్యాడ్ ఎనఫ్ కేపబిలిటీ, ప్రాబబ్లీ అ సోల్ వుడెంట్ హ్యావ్ టర్న్ టు అన్ ఎథీస్ట్. కెన్ యూ గ్యారంటీ మీ మా పిల్లలు ఎవ్వరు ఎటుబోరు, మంచి ప్రభువులోనే ఉంటారని? ద వరల్డ్ ఈజ్ లైక్ దాట్. పిల్లల పైన పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చూపిస్తాయనే రీసెర్చ్ ఏం చెప్పిందంటే, పేరెంట్స్, చర్చ్ అండ్ చర్చ్ కమ్యూనిటీ. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించేది ఫ్రెండ్స్, స్కూల్ అండ్ సొసైటీ. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, చర్చ్ షుడ్ ఫోకస్ ఆన్ క్రిస్టియన్ పేరెంటింగ్ సెషన్స్ అని చెప్పి బార్నా గ్రూప్లో వాళ్ళు ఆ రీసెర్చ్లో రాశారు. ఇప్పుడు చర్చ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ చర్చ్ క్యాలెండర్లో ఉపవాస పండుగలు సో అండ్ సో డేట్స్, క్రిస్మస్ సో అండ్ సో డేట్స్, క్యారల్స్ సో అండ్ సో డేట్స్. Are we enough trained to take care of our children as per the current generation? మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ జనరేషన్కి మించిన కన్ఫ్యూజ్డ్ జనరేషన్ ఇంకోటి లేదంట. కన్ఫ్యూజన్ అంటే ఏంటో తెలుసా? దేవుడి చిత్తంలో ఏముండదు, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అంటే ఈ జనరేషన్ కన్ఫ్యూజ్డ్ అని అంటే, ఈ జనరేషన్కి ఏం తెలియదు? దే ఆర్ నాట్ ఏబుల్ టు సెన్స్ గాడ్స్ విల్. అంటే దే హ్యావ్ లాస్ట్ దేర్ కనెక్షన్ విత్ గాడ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసర్న్. ఆ డిసర్న్మెంట్ రావట్లేదు. అది ఎంత భయంకరమో తెలుసా? అందుకే ప్రభు అన్నాడు, నేను సెకండ్ కమ్మింగ్లో విల్ ఐ బీ ఏబుల్ టు సీ ఫెయిత్? ద క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్, నన్ను ఒక పిల్లోడు అడిగిన ప్రశ్న, అన్నా, నేను నమ్మిన విశ్వాసం రైట్ అని ఎట్లా ప్రూవ్ చేయగలనన్నా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? బికాస్ దే ఆర్ అమంగ్ అ సెక్యులర్ సొసైటీ. అండ్ సెక్యులర్ సొసైటీలో కూడా ఎంత మూవ్మెంట్ ప్రజెంట్ జరుగుతుందో మనకు తెలుసా? చాలా మూవ్మెంట్ జరుగుతుంది, చాలా. ఐఎమ్ ఆల్సో అ డబ్బింగ్ ఆర్టిస్ట్. నాకు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోని డబ్బింగ్ చేయమంటున్నారు. ఆ వీడియో చూస్తే ఇంత మూవ్మెంట్ జరుగుతుందా సెక్యులర్ వరల్డ్లో? ఇంత మూవ్మెంట్ జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ, యూ డోంట్ బిలీవ్ ద వే వీ డూ, వాళ్ళు అట్లే చేస్తున్నారు. ఇంతటి సిచ్యువేషన్లో ఆర్ వీ ఎక్విప్డ్ ఇనఫ్ టు టెల్ అవర్ చిల్డ్రన్ జీసస్ ఈజ్ ద లార్డ్? We've taught our children while they did not listen anything. వాళ్ళు ఏది వినని పరిస్థితుల్లో వాళ్ళకి మనం చెప్పాము, ఇదిగో యేసు ప్రభువు అని చెప్పాము. భవిష్యత్తులో వాళ్ళు చాలా వింటారు. అప్పటికి కూడా ఆ విశ్వాసంలో నిలబడేంత సంగతులు మనం పిల్లలకి నేర్పిస్తున్నావా? మన పిల్లలు ఎంతగా ఎదగాలంటే 1 Samuel chapter 17 verse 56లో సౌలు అంటాడు, ఎవని బిడ్డ అని అంటారు. ఎవరి విషయంలో తెలుసా? దావీదు విషయంలో. ప్రభు అనాలి, ఎవరి బిడ్డ? అండ్ ఫ్యూ అదర్ పాయింట్స్ దట్ ఐ వాంట్ టు క్విక్లీ టెల్ అండ్ క్లోజ్. స్పిరిచువల్ ఫార్మేషన్ విషయంలో బాల్యము నుండి నీ బిడ్డలకు దాన్ని నేర్పించు, పెద్దవాడైన తర్వాత ఏమవ్వడం తెలియదు. సో బాల్యం నుండి నేర్పించాలి. అండ్ ఐ సీ లాట్ ఆఫ్ పేరెంట్స్, మీరు చక్కగా ఒక స్పిరిచువల్ ఎన్వైర్న్మెంట్ని, ఒక క్రిస్టియన్ ఎన్వైర్న్మెంట్ని మనం పిల్లలకి ఇస్తున్నాం. ఇక్కడ నా వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే, ఏ ఫెయిత్ని అయితే మనం నేర్పిస్తున్నామో ఆ ఫెయిత్ని
వాళ్ళకు అత్యంత ఇష్టమైన దానిని వదులుకునేంతగా ఆ ఫెయిత్ని ఫాలో అవ్వగలరా? వాట్ మ్యాటర్స్ టు దెమ్ ద మోస్ట్, విల్ దే బీ ఏబుల్ టు ఫాలో దాట్ ఇన్ సచ్ సిచ్యువేషన్? చర్చ్ క్యాలెండర్లో ఏముండాలో తెలుసా? క్రిస్టియన్ పేరెంటింగ్ సెషన్స్ ఉండాలి యాజ్ పర్ ద కరెంట్ మార్కెట్. ఎందుకంటే కరెంట్ మార్కెట్లో ఏమున్నాయో తెలుసా? యు ఓపెన్ అ బైబుల్ యాప్, కింద అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. పొరపాటున మీ ఫింగర్ అక్కడ క్లిక్ అయింది అనుకో, మీది కాదు మీ పిల్లలది, ఎందుకంటే మీకంటే ఎక్కువగా మీ ఫోన్ మీ పిల్లల దగ్గరే ఉంటుంది కదా. ఐఎమ్ సో సారీ, అంటే ఎడ్యుకేషన్ కూడా అట్లే మార్చినారు. మరి పొరపాటున ముట్టారే అనుకోండి, ముట్టరండి మేము ఆ లాకులు ఈ లాకులు వేసుకున్నామండి, మీ చుట్టూ సాతాను ఉన్నాడండి. ఏమవుతుంది పరిస్థితి? కష్టపడిన సండే స్కూల్ టీచర్స్, మనము యాజ్ పేరెంట్స్ కూడా కష్టపడుతున్నారు. దే ఆర్ ఎన్ష్యూరింగ్ యువర్ వింగ్స్ ఆర్ స్ట్రెచ్డ్ అరౌండ్ యువర్ చిల్డ్రన్ దట్ దే డోంట్ స్టెప్ ఇన్ టు సిన్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు కొన్ని థాట్స్తోని ఐ జస్ట్ వాంట్ టు లీవ్ యూ ఆల్. నంబర్ 1, ఏ విధంగా పిల్లలు అదంతా నేర్చుకుంటారు, ఈ విధంగా మేము ఉండాలి, ఇలా మేము ఉండాలి, ఇలా మేము ఎదగాలంటే, నంబర్ 1, 5 రొట్టెలు 2 చేపల సందర్భంలో అక్కడ పిల్లలు ఉన్నారు. ద మేల్ హెడ్ కౌంట్ వాజ్ 5,000, బట్ ద చిల్డ్రన్ హెడ్ కౌంట్ వాజ్ నాట్ కౌంటెడ్. అలాంటి సిచ్యువేషన్లో ఒకటి గమనించాము, అక్కడ పిల్లలు అక్కడ ఉన్నారు, ప్రభువు రొట్టె విరచడాన్ని చూశారు, ప్రభు పరలోకం వైపు కళ్ళెత్తి ప్రార్థించడం చూశారు. ఎప్పుడు? 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు ఉన్న టైంలోనే. అంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. చిన్న గొడవ ఏదో అయింది చర్చ్లో, పిల్లలు చూస్తున్నారు, పోన్లే బ్రదర్ అయిపోయింది. నన్ను అంటావా? నా పొజిషన్ తెలుసా చర్చ్లో ఏముందో, బయట మార్కెట్లో నా పొజిషన్ తెలుసా, అయిపోయింది. దీన్ని ఎవరు చూస్తారు? రీసెంట్గా నేను ఒక దగ్గర తీసుకున్న తర్వాత ఆ టీచర్స్ అంటున్నారు, అమ్మాయ ఈసారి మాకేం భారం లేకుండా మీరే అన్నీ చెప్పారు మా పిల్లలకి, మేము కనీసం బైబిల్ కూడా ఓపెన్ చేసే అవసరత లేకుండా మా పిల్లలకి మీరే చెప్పారు అని అన్నారు. అంటే నేనేమన్నాను తెలుసా? టీచర్, మీకు ఒక విషయం చెప్తాను వినండి, మేము బైబిల్ ఓపెన్ చేసి చాలా చెప్పాము, కాకపోతే మాకంటే ఎక్కువ మీరే చెప్పారు టీచర్ అన్నాను నేను. వాళ్ళు షాక్ అయ్యారు. మేము ఎలా చెప్పాము టీచర్ అంటే, గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్ దే లెర్న్ వెన్ దే సీ. చూసినప్పుడు నేర్చుకుంటారు. ఎలా మేము ఎలా చెప్పాం, మీరే కదా ఎక్కువ బైబిల్ తీసుకొని ఓపెన్ చేసి బాగా చెప్పింది అంటే, ఐ టోల్డ్ దెమ్, మేము లంచ్లో కూర్చున్నప్పుడు మాకు వచ్చి మీరు వడ్డించారు, మాకు మీ నీళ్లు తీసుకొచ్చి పెట్టారు, మా ఎంగిలి ప్లేట్లు, మేము తిన్న ఎంగిలి ప్లేట్లు మీరు ఎత్తారు, అదంతా మీ పిల్లలు చూశారు, రేపు ఆ హ్యూమిలిటీలో వాళ్ళే ఉంటారు, సో మాకంటే ఎక్కువ మీరే చెప్పారు అని అన్నాను. దే లెర్న్ బై సీయింగ్. నేను అట్లే నేర్చుకున్నాను. నేను చిన్నప్పుడు ఇటువంటి వాతావరణం ఐ సీ మై చైల్డ్హుడ్ ఇన్ దెమ్. కాకపోతే నేను ఎక్కడ నేర్చుకున్నా తెలుసా? మా పాస్టర్ గారు, హీ క్యారీడ్ వాటర్ బాటిల్స్ ఆన్ హిస్ షోల్డర్స్. పాస్టర్ని ఎక్కడ చూస్తాం మనం జనరల్గా? స్టేజ్ మీద, ఓకే, అందరూ సరిగా కూర్చోండి, మంచిగా ఉండండి ప్రియులారా దేవుని బిడ్డల, ఆ టోన్లోనే చూస్తాం. అలాంటి పాస్టర్ తన విలువైన వస్త్రాన్ని విడిచిపెట్టి కింద, అలాంటి టీచర్స్, మమ్మల్ని తిట్టే టీచర్లు, వాళ్ళు దేవర్ క్యారింగ్ బాటిల్స్ అంటే, దేవర్ సర్వింగ్ అస్ అని అంటే ఎట్లుంటుంది పిల్లలకి? అవర్ యాక్షన్స్, ద ఎన్వైర్మెంట్ దట్ వీ గివ్. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ ఒక జెంటైల్ కిడ్ మన సంఘంలోకి వచ్చాడే అనుకోండి, ఆ బిడ్డకి ఎట్లుండాలి తెలుసా? ద లవ్ అండ్ కేర్ దట్ దే డెఫినెట్లీ డోంట్ గెట్ అవుట్ సైడ్, దట్స్ ఫర్ షూర్. ద లవ్ అండ్ కేర్ దే షుడ్ గెట్ ఇట్. ఎవరో తెలియని అంకుల్ వచ్చి, బిడ్డ తిన్నావా అని అడిగింటే ఆ బిడ్డకి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్, చిన్నప్పటి నుండి వాళ్ళ మమ్మీ డాడీ గోరుముద్దలు తినిపించలేదు. గోరుముద్దలు తినిపించిన నా ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. ఐ నో వాళ్ళ బాధ ఏంటో నాకు తెలుసు. అట్లాంటి పిల్లలు వస్తారు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మన చర్చ్ వీబీఎస్ ఏదైతే ఉందో, సండే స్కూల్ ఏదైతే ఉందో, అది ఇవాంజలిస్టిక్గా ఉండాలి.
wherein we welcome Gentile kids. When they come inside, we share the love of Christ. అది ఎవరైనా కానీ చర్చ్లో, అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అవును చర్చ్కి వెళ్తే ఎవరైనా ప్రేమిస్తారు, నేను తప్పు చేసిన ఎవరు, ఆ విధముగా సంఘము మారవలెను. తర్వాత నెక్స్ట్, ఇంకా బిడ్డలు ఏ విధంగా ఎదుగుతారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, టీచర్స్ నాకు ఓపెన్గా చెప్పండి, ఓకే, మీరెవరైనా పిల్లల్ని ఒక్కరోజైనా కొట్టారా? కొట్టిన టీచర్స్, కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూ హవ్ పనిష్డ్ యువర్ కిడ్స్, కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. నో టీచర్ పనిష్డ్ యువర్ కిడ్స్ ఆల్ ద 10 days. నేను ఒకటి ప్రజెంట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి, ఓకే, థాట్ఫుల్గానే ప్రజెంట్ చేస్తున్నా, ఎక్స్పీరియన్సెస్ చూసా కాబట్టి ప్రజెంట్ చేస్తున్నా. యూ డిడ్ నాట్ హిట్ యువర్ చైల్డ్, యూ డిడ్ నాట్ అట్లీస్ట్ సే అ వర్డ్, యూ ఆర్ సో స్వీట్ టు దెమ్. నౌ అన్న ఇందాక మాట్లాడుతూ ఆఫ్టర్ 24-25 కమ్ బ్యాక్ టు ద స్టేజ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అన్నారు కదా. ఆ ఇనీషియల్ డేస్లో వెన్ దే హిట్ ద వర్డ్, వెన్ దే ఆర్ ఆన్ ద ఫ్లోర్, వాళ్ళకి ఎట్లుంటుంది తెలుసా? ఒకరు బయటికి వెళ్ళినప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ ఫస్ట్ డే ఆఫీస్లో మేనేజర్ భయంకరమైన ఇన్సల్ట్ చేస్తాడు, యూ హ్యావెంట్ మెట్ యువర్ టార్గెట్ అంటాడు. వాళ్ళకి ఎట్లుంటుంది తెలుసా? ఫ్రమ్ మై స్కూల్ ఏజ్ ఐవ్ బీన్ ఫస్ట్ ఇన్ క్లాస్ అండ్ టుడే ఫర్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ సమ్వన్ స్కోల్డింగ్ మీ. అది తట్టుకోలేక కార్పొరేట్ ఆఫీస్ బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తారు వాళ్ళు. నిజం, దట్స్ ట్రూ, దట్స్ వాట్ హ్యాపెన్స్. అంటే అవర్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓవర్ స్వీట్. బాగా స్వీట్ ఇచ్చేసామన్నమాట. ఆ స్వీట్ తిని 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 నౌ దే ఆర్ నాట్ ఇన్ అ కేపబిలిటీ టు డిఫెండ్ ద బిటర్నెస్. మరి ఎట్లా? రేపు ఒకళ్ళు వాళ్ళ జీవితంలో తీరని ఒక అన్యాయం చేస్తారు, ఎట్లా క్షమిస్తారు? అంటే దాని అర్థము మీ పిల్లల్ని కొట్టండి అనట్లేదు, నేను మీ పిల్లల్ని తిట్టండి అనట్లేదు, నేను చెప్తున్నాను ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. మరి ఏం చేయాలి? వీ టీచ్ అబౌట్ మిషనరీస్. చాలామంది మిషనరీస్ గురించి చెప్తాం కదా. నంబర్ 1 వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్, కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ some people who are there in the church who have stood for Christ amidst crisis. ఇగో ఈ అంకుల్ లైఫ్లో ఇట్లా జరిగితే అంకుల్ ఇట్లా నిలబడ్డాడు, ఆంటీ ఇలా కళ్ళ ముందున్నారు కాబట్టి చూసి ఎక్కువ నేర్చుకుంటారు. అట్లని ఇందాక వాళ్ళు చెప్పిన మిషనరీ స్టోరీస్ చెప్పొద్దని కాదు, చెప్పాలి. ఇవి కూడా ఇంపార్టెంట్ బికాజ్ దే లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. నంబర్ 2, ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయాలి. ఏం ఇంటర్న్షిప్ తెలుసా? Can we send them 10 days to some tribal area where there are missions? Can we send them 10 days to Meghalaya? అక్కడ బైబిల్ ట్రాన్స్లేషన్ సెంటర్ ఉంది. Can we send them to such places where the action is in place, the real action is in place? అట్లాంటి ప్లేసెస్కి వాళ్ళని పంపించగలుగుతామా? క్యాన్ వీ టేక్ దెమ్ టు సర్టన్ ఆర్ఫనేజెస్? క్యాన్ వీ టేక్ దెమ్ టు సర్టన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్? అక్కడ ఎక్కువ నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న యొక్క విలువ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి పేరెంట్స్ విలువ అర్థమవుతుంది, వాళ్ళకి టీచర్స్ విలువ అర్థమవుతుంది, వారికి ప్రేమ విలువ అర్థమవుతుంది. చాలా నేర్చుకుంటారు వాళ్ళు. యూనో our kids are in a very good state and I pray Lord that our kids continue to be in such good state. But I've also seen certain children, okay, ఇంకో 5 minutes క్లోజ్ చేస్తాను, ఐఎమ్ సో సారీ. ఇంకో సిచ్యువేషన్లో ఉన్నటువంటి పిల్లలు కూడా I've seen them. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో తెలుసా? at the age 9 క్యాన్సర్ అటాక్ ద పర్సన్, ద చైల్డ్. నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఈ టైం కంటే కొంచెం ముందు ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా. అక్కడ ఉన్నప్పుడు ఒక మంచి విశ్వాసులు వాళ్ళు ఆస్ట్రేలియాలో, వాళ్ళ బిడ్డ చాలా చాలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చాలా గాస్పెల్ స్ప్రెడ్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో. అరే ఇలాంటి కుటుంబంలో ఇలా జరిగిందా అనుకున్నాను. వాళ్ళ చిన్న కొడుకుకి ఏమైందంటే 9 ఏజ్లో ఉన్నప్పుడు క్యాన్సర్ అటాక్ అయింది. అండ్ హీఈస్ స్ట్రగ్లింగ్ విత్ క్యాన్సర్ అప్పటి నుండి. And by the time I was leaving Australia, the child was 19 years old. And I'll tell you, అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు కదా. ఆ బిడ్డ ఎప్పుడైతే when he had to select his specialization, his education, he chose to become a nurse. ఓకే, అంటే మన ఇండియాలో నర్సులు అంటే ఓన్లీ గర్ల్సే ఉంటారు కదా, అక్కడ అందరూ ఉంటారు, వాళ్ళని కూడా. ఓకే, సో he chose to become a nurse. You know why? He made this statement. ఈ డీప్ స్టేట్మెంట్ కొంతమంది పిల్లలకి లేదా మన పిల్లలకి ఎప్పుడు వస్తుంది అంటే ఒక 30-35 వచ్చిన తర్వాత ఇట్లాంటి డీప్ స్టేట్మెంట్లు వస్తాయి.
But he made this deep statement at the age 19 because he went through such struggles. అతను చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ఐవ్ చోజన్ టు బికమ్ అ నర్స్ బికాస్ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ నర్సెస్ సర్వింగ్ మీ ఆన్ మై బెడ్. నేను బెడ్ మీద దిక్కులేని పరిస్థితుల్లో పడున్నప్పుడు నాకు వాళ్ళు సేవ చేయడం చూసినప్పుడు నేను అప్పుడే అనుకున్నా, ఇట్లాంటి వాళ్ళు నాకు సేవ చేస్తున్నప్పుడు నేను వేరే వాళ్ళకి ఇట్లా సేవ చేయాలి. నేను అడిగే ఒక 2 పాయింట్స్ ఏంటంటే, మన పిల్లల్ని ఆ డీప్ కన్విక్షన్లోకి వాళ్ళు వెళ్తే బాగుండు. ఎప్పుడు అంటే ఏదో 30sలో 40sలో కాదు, ముందే 15, 19sలో. సెకండ్ పాయింట్ ఒకటి చెప్పనా, వాళ్ళు చాలా రిచ్నెస్లో పెరుగుతారు. వెన్ ఆర్ చిల్డ్రన్ గ్రూ ఇన్ రిచ్నెస్, వాళ్ళు ఏమీ లేని పరిస్థితుల్లో సస్టైన్ అవ్వగలరా? ఈ మధ్య అంటే నాకు బ్యాక్ టు బ్యాక్ భయంకరమైన ప్రోగ్రామ్స్, కారు దిగితే భరించలేక చర్చిలోకి పరిగెడుతున్నా. ఏ చర్చ్ ఉంటే ఆ చర్చిలోకి పరిగెడుతున్నా. ఎందుకు? ఏసీ కోసం. నా సిచ్యువేషన్ చెప్తున్నా, ఎవరిని ఎందుకు అనాలి? ఓకే, ఐమ్ టాకింగ్ అబౌట్ మై ఓన్ సిచ్యువేషన్. ఓకే, I'm having like 3 to 4 programs, or yesterday I had around 7 programs yesterday. Okay, the moment I open my car door, I run into a church because I can get some breathing there, some AC there. Okay, అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్న నేను ప్రభు కోసము ఒకవేళ నన్ను తీసుకెళ్ళి ట్రైబల్ ఏరియాలో ఏమీ లేని సిచ్యువేషన్లో నన్ను పడేస్తే కెన్ ఐ లివ్? ఫిజికల్ సిచ్యువేషన్ మాట్లాడుతున్నా, ఇందాక ఒక మెంటల్ సిచ్యువేషన్ చెప్పా. ఆ మెంటల్ సిచ్యువేషన్ ఏంటి? ప్రేమగల సిచ్యువేషన్. పిల్లల్ని ప్రేమలో పెంచినాం, కానీ ఒకరోజు వాళ్ళు ద్వేషంలో ఉండాలి. ఎందుకంటే నా నామము నిమిత్తము అన్యజనులు మిమ్మును, లేదు బ్రదర్, మా పిల్లల జీవితంలో అది మాత్రం జరగకుండాను గాక, ఆమెన్ అండమా? ఆర్ దే రెడీ ఫర్ దాట్? అంటే పిల్లల్ని తిట్టమనట్లే, పిల్లల్ని కొట్టమనట్లే, బట్ టేక్ చిల్డ్రన్ టు సర్టన్ ఆర్ఫనేజెస్, టేక్ చిల్డ్రన్ టు సర్టన్ ప్లేసెస్, ద ట్రైబల్ ప్లేసెస్ వేర్ ది యాక్చువల్ వర్క్, ది యాక్షన్ ఇస్ గోయింగ్ ఆన్. అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్లోకి వెళ్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓ మనం ఉన్న పరిస్థితి ఇది, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఇది అని వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ కెన్ టాక్ అబౌట్, బట్ ఐ జస్ట్ రిక్వెస్ట్ బోత్ ద పేరెంట్స్ అండ్ ద టీచర్స్. కైజన్ థియరీ అని ఉంటుంది. కైజన్ థియరీ అంటే ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఇది జపాన్ వాళ్ళు కనిపెట్టిన థియరీ అనమాట. వాళ్ళు ఏమంటారంటే, మేమెందుకు మా కంపెనీస్ చాలా ఫ్లరిషింగ్గా ఉంటాయి అని అంటే, మా దగ్గర ఉన్న దాంతో మేము సరిపెట్టుకోము, ఉన్న దాంట్లో ఇంకా కొత్త టెక్నాలజీ మేము ఫైండ్ అవుట్ చేస్తుంటాం. వి కంటిన్యూస్లీ ఇంప్రూవ్. దిస్ కైజన్ థియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ద పేరెంట్స్ అండ్ ఫర్ ద టీచర్స్. ఎందుకు అనంటే మనం ఒక కొత్త టెక్నిక్ అనుకుంటాం. ఒకప్పుడు చిన్నప్పుడు ఆర్ట్స్ లేవు, క్రాఫ్ట్స్ లేవు, ఓన్లీ టీచర్ బైబిల్ తీసుకొచ్చి చెప్పేది. తర్వాత ఏమర్థమైంది? చిల్డ్రన్ ఆర్ విజువలీ అట్రాక్టెడ్. తర్వాత ఇప్పుడు మనం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నాం. కాబట్టి సాటర్న్ ఏం చేసినాడంటే చిల్డ్రన్ ఆర్ విజువలీ అట్రాక్టెడ్ అని చెప్పి అనవసరమైన కార్టూన్స్ తీసుకొచ్చి పెట్టాడు. యామ్ ఐ రైట్ ఆర్ నో? మన ఎత్తుకి వాడు పై ఎత్తేస్తాడు. మనము కైజన్ థియరీని అప్లై చేయకపోతే, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఏమవుతాం? మనం అక్కడే ఉంటాం. వాడికి సాటర్న్ 2.0, సాటర్న్ 3.0, సాటర్న్ 5G, 6G, 7G అన్నీ వస్తాయి సాటర్న్లో. ప్రభువులో. సో వన్ రిక్వెస్ట్, అంటే నేను ఇవన్నీ ఎందుకు ప్రెజెంట్ చేశాను తెలుసా? ఒక సంగతిని ఐ వాంట్ టు టెల్, ఐ వాంట్ టు రిక్వెస్ట్, ఐ వాంట్ టు ప్లీడ్, అండ్ దట్ వన్ పాయింట్ ఇస్ ఐ రిక్వెస్ట్ ద చర్చ్ టు స్కెడ్యూల్ కంటిన్యూస్ క్రిస్టియన్ పేరెంటింగ్ సెషన్స్. అవి చాలా ఇంపార్టెంట్. చాలా ఈచ్ ఏజ్ వైజ్గా, బిగినర్స్ది, జూనియర్స్ది, ప్రైమరీది, సీనియర్స్ది అన్నీ చెప్తారు. అండ్ దెన్ ఐ ఆల్సో రిక్వెస్ట్ టీచర్స్, సండే స్కూల్ టీచర్స్, వాళ్ళ స్పిరిచువల్ ఫార్మేషన్లో వాట్ ఎల్స్ యూ నీడ్ టు బి ఎక్విప్డ్ విత్, సేమ్ ఏజ్ వైజ్గా చెప్తారు. ఆ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సెషన్స్ అనేవి ఉండగలిగితే ఎస్, మన పిల్లల్ని చాలా సంగతుల నుండి మనము కాపాడుకోగలుగుతాం. ఐఎమ్ సో సారీ ఇట్స్ గట్ స్పిల్డ్ ఓవర్, బట్ అ స్మాల్ ప్రేయర్ ప్లీజ్ జాయిన్ మీ ఇన్ దిస్ ప్రేయర్. Loving Heavenly Father, thank you so much for this time. We bless our children, Lord. They've done really marvelous. They've done a great thing, Lord.
We praise your name for all of that. We praise your name for the good culture you have given us, the Christian culture, the good environment that you have given us. We also pray for the parents. We pray for the teachers, Lord. They've worked so hard all these days. And parents, you gave a good heart to the parents to send them to the church and also come to this prayer meeting, Lord. Lord, please equip them and bless them, bless the church, that it flourishes. And also I request that the Gentiles would know your love through these programs, Lord. Lord, I submit all of this sermon, all of these thoughts into your hands. Bless these thoughts so that they be fruitful in the hearts of parents and also teachers. In Jesus' precious name I pray, Lord. Amen. Thank you so much, sister.